Hi, you are watching my YouTube channel Rahman's Health and Biology Hub. ఈ రోజు మనము మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఆఫ్ ద గుంటూరు డిస్టిక్ ఫిరంగిపురంలో ఉన్నటువంటి కార్మెల్ మాత కొండకి దిగువన ఉన్నాము. ఈరోజు ఇక్కడ మనకు మంచి సెలబ్రేషన్ జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే కొండ మీద కార్మెల్ మాత గుడి ఉంది. అందరూ కూడా భక్తితో ఎంతో అందరూ వచ్చేసి దర్శించుకొని వెళ్తున్నారు. అసలు ఈ కొండ విశేషాలు ఏంటో, ఈ కార్మెల్ మాత అంటే ఎవరో మనం తెలుసుకుందాము. లెట్స్. అలాగే మన పిహెచ్సిలో మన సిహెచ్ఓ గారు కూడా ఉన్నారు, మన స్టాఫ్ ఇక్కడ. ఎందుకంటే అక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇక్కడ చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ ఉంటే కనుక చేస్తున్నాము. కాబట్టి మనం ఈరోజు వీటి గురించి, ఈ కొండ మీద వీటి హిస్టరీ ఏంటి, దీని యొక్క విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఫిరంగిపురము కార్మెల్ మాత చర్చ్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాము. చరిత్ర మూలాలకు వెళ్తే ఇది 19వ శతాబ్దం చెందినది. మన తమిళనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన ఫిరంగిపురం గ్రామానికి చెందినటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ అనే పేద మహిళ, ఈ గ్రామానికి సంబంధించిన మహిళ ఈ యొక్క దేవాలయం స్థాపించడం జరిగింది. తర్వాత ఇక్కడ గుంటూరు జిల్లాకు చెందినటువంటి క్యాటిచెస్ట్ ఎన్నయ్య గారితో వివాహం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ రోమన్ క్యాథలిక్స్ బాగా దీన్ని ప్రాచుర్యం తీసుకొచ్చారు. ఇది ముఖ్యంగా మేరీ మాత సంబంధించినటువంటి దేవస్థానము. ఇక్కడ బాగా ప్రార్థనలు, పూజలు అన్నీ కూడా జరుగుతుంటాయి. ఎక్కడి నుంచో రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి, విదేశాల నుంచి వస్తూ ఉంటారు. అలాగే మన ఫిరంగిపురానికి చాలా చరిత్ర ఉంది. ఈ చరిత్ర గురించి తర్వాత మనం తెలుసుకుందాం. మనము చరిత్ర పుటల్ని ఒకసారి గమనిస్తే ఈ దేవస్థానము 19వ శతాబ్దానికి చెందినది. మన ఫిరంగిపురం గ్రామానికి చెందినటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ అనే పేద మహిళ ఈ యొక్క దేవాలయం ప్రారంభం చేశారు. తర్వాత ఆమె మన క్యాటిచెస్ట్ ఎన్నయ్య గారిని వివాహం చేసుకొని ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని ఈ కొండ మీద డెవలప్ చేయడం జరిగింది. ఇది చాలా పురాతన చరిత్ర కలిగినటువంటి రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి దేవస్థానము. ఇక్కడి నుంచి దేశ విదేశాల నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకొని వాళ్ళ యొక్క కోరికలు ఫలిస్తే దాన్ని తగ్గట్టుగా చేస్తుంటారు. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా డెవలప్ అయింది. కాబట్టి ఇది ఫిరంగిపురానికి గర్వకారణమైనటువంటి ఒక మంచి ప్రదేశం. ఇప్పుడు మనం కొండకి దగ్గరలో, అంటే స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాము. ఇక్కడ మనం వెనకాల కార్మెల్ మాత విగ్రహాన్ని చూస్తున్నాము. ఇదే విగ్రహం సేమ్ పైన కొండ పైన ఉంది. అది ఎందుకు కట్టారంటే ఇక్కడ చాలామంది కొండ మీదకి వెళ్ళటం కష్టం కాబట్టి వాళ్ళకి, అంటే కొంచెం పెద్దవాళ్ళకి, పిల్లలకి ఈజీగా ఉండటం కోసం ఈ కొండ దిగువగా ఇక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మనం కార్మెల్ మాత అంటే జనరల్గా మనం మేరీ మాత అని కూడా అంటాము. కాబట్టి మనం మేరీ మాత విగ్రహాన్ని కొంచెం దగ్గరగా వెళ్ళి చూద్దామండి. అంటే జనరల్గా ఇక్కడ కొండ మీద పండుగ అంటాం దీన్ని. ఇక్కడ రోమన్ క్యాథలిక్స్కి ఒక పుణ్యస్థలం ఇది. ఎందుకంటే రోమన్ క్యాథలిక్స్లో మేరీ మాతని గురించి చాలా ప్రముఖమైనటువంటి గౌరవస్థానం ఉంది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ కొండ మీద పండగ సందర్భంగా ఈ మెట్లన్నీ ఎక్కడానికి సిద్ధమైపోతున్నాము. జనరల్గా ఇక్కడ చెప్పడం ఏంటంటే ఇలాంటి స్టెప్స్ ఒక 1001 స్టెప్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ మనం అలా ఎక్కుకుంటూ వెళ్ళి పైన ఉన్నటువంటి మేరీమాత మందిరాన్ని దర్శించుకుని వద్దాం రండి. ఇక్కడ మనకి మేరీమాత అంటేనే ఇంకా కార్మెల్ మాత అని, వేళాంగిని మాత అని రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. కాబట్టి రోమన్ క్యాథలిక్స్కి ఇది ఒక ప్రధానమైనటువంటి మందిరము. ఇక్కడ అందరూ కూడా, అంటే ఒక రోమన్ క్యాథలిక్స్ అని కాదు, ఎవరైనా సరే క్రిస్టియన్స్, ఏదైనా ప్రొటెస్టెంట్స్ కానీ రోమన్ క్యాథలిక్స్ కానీ అందరూ వచ్చి దర్శించుకుంటూ వెళ్తారు. ఎంతో ఉత్సాహంగా జనాలు వచ్చేసి వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఫిరంగిపురం చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఫిరంగిపురంకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే 1516 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు కొండవీడి రాజ్యం మీద దండెత్తినప్పుడు ఆయన ఫిరంగులను ఇక్కడ మోహరించడం జరిగింది. అంటే ఫిరంగిపురం గ్రామంలో ఫిరంగులను మోహరించి ఆయన కొండవీటి రాజ్యాన్ని ముట్టడించి హస్తగతం చేసుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ఇప్పుడు ఈ ఫిరంగిపురంని అనే పేరు స్థిరపడిపోయింది అనమాట. ఎందుకంటే ఫిరంగుల్ని ఇక్కడ ఉంచి మనం
కోట మీద దాడి చేయడం జరిగింది కాబట్టి ఫిరంగిపురం అని వచ్చింది. ఆ విధంగా ఫిరంగిపురం చరిత్ర పుటలకు ఎక్కింది. అలాగే ఫిరంగిపురానికి ఈ కార్మెల్ మాత దేవస్థానం అనేది ఒక కలికితురాయి అన్నమాట. ఇది చాలా గొప్ప గుడి, అందరూ కూడా భక్తితో పూజిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కొండ యొక్క మెట్లకి స్టార్టింగ్లో ఉన్నాము. ఇలాంటి మెట్లు దాదాపుగా 1001 మెట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, అంటే ఒక కొండ మీద ఒక ఆహ్లాదకరమైన వాతావరణము, మరి భక్తి భావం ఉట్టిపడేలాగా ఇక్కడ ఫిరంగిపురంలో ఈ కొండ మీద కార్మెల్ మాత విగ్రహం పెట్టడం అనేది మంచిది. ఇది చాలా అందరూ కూడా ఎంతో భక్తి భావంతో అక్కడ మాతని దర్శించుకొని పూజ చేయటం కోసం అందరూ మెట్లు ఎక్కడం దిగటం చేస్తున్నారు. అలాగే మనం కొన్ని మెట్లు ఎక్కాము. ఇప్పుడు అలాగే పైకి వెళ్ళి మనం అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించుకొని వద్దాం. హాయ్, యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు మనం కొండ దగ్గరలో ఉన్నటువంటి మేరీమాత విగ్రహం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ మేరీమాత యొక్క మందిరం యొక్క విశిష్టత ఏంటంటే, చాలామంది నిన్న మోకాళ్ళ మీద కూడా మెట్లెక్కి వచ్చారంట. ఏంటంటే జనరల్గా ఇక్కడ మొక్కులు చెల్లించుకోవాల్సిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ చాలామంది మొక్కులు చెల్లించుకుంటున్నారు. అంటే వాళ్ళ లైఫ్లో ఏదన్నా కోరుకొని అది జరిగిన తర్వాత వచ్చేసి మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీ. ఇక్కడ ఈ విధంగా అందరూ నమ్మకంతో వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ గుంటూరు జిల్లాలో ముఖ్యంగా ఈ ఫిరంగిపురంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్మెల్ మాత దేవస్థానం అనేది చాలా ప్రముఖమైంది. ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో అందరూ ఉత్సాహంతో చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవటం అనేది ఇప్పుడు చూస్తున్నాం. మనం అందరం కూడా ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కొండ మీద ఉండటం అనేది ఏదైనా సరే, దేవాలయం కానీ, మసీదు కానీ, చర్చి కానీ, కొండ మీద అనేది ఒక ప్రకృతికి దగ్గరగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, అంటే భక్తి భావం ఉట్టిపడేలాగా ఉంటుంది. ఇదే అందుకోసమే ఏదైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ కులమైనా కానీ కొండ మీద న్యాచురల్కి దగ్గరగా ఉన్నట్లయితే అది ప్రసిద్ధి పొందుతున్నది మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అలాగే చాలా దేవాలయాలు కూడా కొండ మీద ఉన్నాయి, చాలా మసీదులు ఉన్నాయి. అలాగే ఇక్కడ చర్చి కూడా, ఇక్కడ రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి మేరీమాత మందిరం కూడా కొండ మీద ఉండటం వల్ల చాలా ఫేమస్. ఇది ఇక్కడి నుంచి దూరంగా, అంటే బహుశా రాయలసీమ నుంచి, కర్నూలు, కడప నుంచి చాలామంది వస్తారంట. వచ్చేసి వాళ్ళ కోరికలు తీరిన తర్వాత అందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్ళటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది చాలా ప్రముఖమైనటువంటి దేవస్థానంగా గుర్తించబడింది. అలాగే ఇక్కడ క్రిస్టమస్ రోజున ఈ ఫిరంగిపురం విశిష్ట ఏంటంటే, క్రిస్టమస్ రోజున సెలబ్రేషన్స్ కూడా బాగా చేస్తారని చెప్తున్నారు. అలా చూసాం కూడా అందరూ కూడా. ఓకే, అందరూ కూడా నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళంతా మా పిహెచ్సి స్టాఫ్ అండి. ప్రశాంతంగా డ్యూటీ చేసి అలసిపోయి చిన్నగా రెస్ట్ తీసుకుంటున్నారు. సెంటర్లో ఉంది మా సిహెచ్ఓ గారు, బాగా యాక్టివ్గా ఉంటారు, డైనమిక్గా చేస్తూ ఉంటారు. మన ఆశా వర్కర్స్ కూడా మనం ఏమనిపిస్తుందంటే, ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ కొండ మీద పండుగ జరిగేటప్పుడు ఒక పూజ అనేది నిర్వహిస్తారు. ఆ నిర్వహించడానికి అనుకూలంగా ఒక డయాస్ అనేది ఇక్కడ ఏర్పాటు జరిగింది. కార్మెల్ మాత మహోత్సవాలు అని జరిగింది. ఇక్కడి నుంచి ఉదయాన్నే ప్రతిరోజు, అంటే పండగ దినాల్లో ముఖ్యంగా ఇక్కడ ఒక మాస్ అనేది, ప్రార్థన అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇది రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి పండగ కాబట్టి ఇక్కడ రోమన్ క్యాథలిక్స్లో మేరీమాతకు చాలా ప్రముఖమైన స్థానం ఇచ్చారు. ఎందుకంటే యేసు ప్రభు తల్లి మాత్రమే కాదు, ఒక పుణ్యమైనటువంటి స్త్రీ అని భావిస్తారు, ఎంతో గొప్పగా కీర్తిస్తారు. ఆ విధంగా మనం ఈ పండగ చూస్తున్నాము. బాగా క్రౌడ్ వచ్చారు. ఇప్పుడు మనకి ఫిరంగిపురం పిహెచ్సిలో మా సిహెచ్ఓ గారు కూడా, అలాగే ఆశా వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ ఎందుకున్నామంటే, మనకి మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ చిన్న ఏదన్నా కొండ ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ, బహుశా డీహైడ్రేషన్ అవటం వచ్చు, లేదా చిన్న గాయాలు అయితే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయడానికి పిహెచ్సి ఫిరంగిపురం తరఫున
మనం ఒక మెడికల్ క్యాంప్ లాగా కండక్ట్ చేశాము. ఇక్కడైతే వాతావరణం అయితే చాలా బాగుంది, ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. అందరూ కూడా దీనికి ఒక ప్రముఖ స్థానం ఇచ్చారు. చాలా గొప్పగా జరుగుతుంది ఈరోజు పండుగ.